అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. కొన్ని చూస్తే సాధారణంగా అనిపిస్తాయి, కానీ లోతుల్లోకి వెళ్ళి తరచి చూస్తే ఆ కాలేజీలో ఉన్నటువంటి అద్భుత విషయాలు మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. అట్లాంటి కాలేజెస్లో ఇగ్నైట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జేఎన్టీయూ మెట్రోకు అతి సమీపంలో ఉండేటువంటి ఇగ్నైట్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అటు అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ రిజల్ట్ ఇవ్వడమే కాకుండా అత్యంత హ్యాపీగా రిలాక్స్గా ఉంచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కలిగి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఒక కుటుంబం లాంటి వాతావరణం కనిపిస్తుంది. మీకు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా ఉంటారు, చాలా శ్రద్ధతో ఉంటారు. ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా మీకు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సొంత కాలేజీ భావనతోటి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. ఇది ఒక కాలేజీకి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా ఇగ్నైట్ కాలేజీ రిజల్ట్స్ విషయానికి వస్తే 98.7 పైన 10 మందికి ర్యాంక్స్ వచ్చినాయి. జస్ట్ 200 పైన స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. ఇంకా నీట్ విషయానికి వస్తే వాళ్ళు 150 మందిలో 70-75 మందికి మెడికల్ సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 720కి 700 మార్కులకు ప్రాంతంలో ముగ్గురికి వచ్చినాయి. అంటే ఈ సంఖ్యలో ఉండేటువంటి కాలేజీలో జేఈని రెండు చూస్తే హైదరాబాద్లో రిజల్ట్స్ రెండింటి కలిపి చూస్తే ఇదే నెంబర్ 1 కాలేజీగా చెప్పచ్చు. నేను స్వయంగా అనేక సార్లు భోజనం చేశాను. విద్యార్థులకు ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్ళి డోర్ పెట్టేసి విద్యార్థులు మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ హ్యాపీగా ఉన్నాడు, చాలా రిలాక్స్గా ఉన్నాడు. ఎందుకంటే అటు బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు వీళ్ళకు చాలా బిల్డింగ్స్లో ఒక ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ గేమ్స్ ఉంటాయి. టేబుల్ టెన్నిస్, షటిల్ అట్లాంటివన్నీ ఉంటాయి. సపరేట్ ఒక షటిల్ కోర్ట్ స్టేడియము వీరు ఆల్రెడీ లీజు తీసుకున్నారు. అనేక రకాల ఫెస్ట్ ఉంటాయి. వెల్కమ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, ఫెస్ట్, పండుగలు అన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ కాలేజ్ ఇంత గొప్పగా మారడానికి కారణం దాని యొక్క డైరెక్టర్ రమేష్ గారు. ఈ రమేష్ గారి యొక్క గొప్ప నాయకత్వ లక్షణాల వల్ల కాలేజీలో ప్రతి వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కాలేజ్ అద్భుతంగా ఉందా లేదా అని చెప్పడానికి ముఖ్యంగా 5 రకాల లక్షణాలని అది కలిగి ఉండాలి. దానిలో మొదటి లక్షణము మీకు మంచి అకాడమిక్స్ ఉండాలి. వీళ్ళలోని ఫ్యాకల్టీస్ అనేక మంది హైదరాబాద్లోని నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి కాలేజీల్లో ఉండే అత్యంత అనుభవజ్ఞులు, అంకితభావం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని రమేష్ గారు తీసుకొని రావడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి వీరు ఇచ్చిన రిజల్ట్స్ దీనికి సాక్ష్యం. జేఎన్టీ ఏరియాలో ఉండేటువంటి అనేక టాప్ స్కూల్స్, సిబిఎస్ స్కూల్స్ పిల్లలు కూడా ఇక్కడే చేరుతుంటారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్లో నాకు తెలిసి నేను చూసిన వాటిలో ఇది హైదరాబాద్లోనే ఇది నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్లో. మీకు మెస్ స్కావెంజర్ నుంచి, మెస్ వర్కర్స్ నుంచి, నాన్ టీచింగ్ నుంచి, టీచింగ్ నుంచి, సీనియర్ ఫ్యాకల్టీ వరకు అందరిలో కూడా అదే విధమైనటువంటి అంకితభావము, అదే విధమైనటువంటి స్మైల్, అదే విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ మీకు కనిపిస్తుంది. అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు మెస్లోకి వెళ్ళినా కూడా మీకు ఫుడ్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్లో దీన్ని నేను 10/10 ఇస్తాను, కనీసం 9.5 దాటిస్తాను. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ అటు పేరెంట్స్ తోటి కానీ స్టూడెంట్స్ తోటి ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ చాలా ఆత్మీయ సంబంధం కలిగి ఉంటారు. 4 సంవత్సరాల కింద అయిపోయిన వాళ్ళు కూడా కాలేజీకి వస్తుంటారు, మాట్లాడుతుంటారు, సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అనేక సందర్భాల్లో ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ వల్ల ఇంట్లో ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే కూడా స్వయంగా రమేష్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సంబంధించి కావాల్సిన కార్యాలు స్వయంగా దగ్గరుండి కొన్ని సందర్భాల్లో సొంత ఖర్చుతోటి వాటిని భరించి చేసిన వారు ఉన్నారు. సందర్భాలు అనేకం ఉన్నాయి.
కొంత బీద విద్యార్థుల స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంటి సమస్యలను కూడా కొంతమేర తీర్చినటువంటి ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. ఒక ఎంపతి, ఒక సహానుభూతి ఉంది స్టాఫ్ తోటి, స్టూడెంట్స్ తోటి. అది చాలా చాలా రేరెస్ట్ కాలేజ్. అదేగాక సమాజంతో చాలా ప్రభావిత వ్యక్తులతో సంబంధం ఉంది. మీరు ఆశ్చర్యపడతారు, ఎంఎస్కే ప్రసాద్ భారత మాజీ ప్లేయరు అండ్ చైతన్యానంద్ కూడా కాలేజీకి అప్పుడప్పుడు వస్తుంటారంటే మీరు ఆలోచించండి. రమేష్ గారి యొక్క సంబంధాలు సమాజంతో కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇది మూడవది. నాలుగవది, ముందేమో మన అకాడమిక్స్ అనుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాం, పబ్లిక్ రిలేషన్స్ అనుకున్నాం. నాలుగవది R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ప్రతి దానికి కూడా ఒక స్ట్రాటజీ, ఒక భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక ఆలోచన ఉండాలి. ఎలాంటి కొత్త రకము భావనలు, కొత్త రకమైన పద్ధతులు ప్రవేశపెట్టాలనేటువంటి విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు దాదాపు ఇగ్నైట్లో ఉండే చాలా బ్రాంచ్లకు సొంత కాలేజ్ పర్మిషన్ ఉంది. అదేవిధంగా మీకు ల్యాబ్కి సంబంధించినటువంటి కోచింగ్ సపరేట్గా 10-15 స్క్వేర్ ఫీట్ ఉండే దానిలో చాలా భారీ ఖర్చుతోటి మీకు ల్యాబ్ ఓరియంటెడ్ కోచింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ మీద దాదాపు 30-40 మార్కులు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ 30-40 మార్కులు మనకు ల్యాబ్ని చదివితే రాదు కాబట్టి, ల్యాబ్లో మనము ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మార్క్స్ వస్తాయి కాబట్టి దీన్ని చాలా ముందుగా గ్రహించి ఈ ల్యాబ్ ఓరియంటెడ్ కోచింగ్ను రూపొందించారు. రెగ్యులర్గా మీ కోచింగ్ సెంటర్లో ఉండే ఎక్కడ కూడా ల్యాబ్స్ సరిగా ఉండవు. దీనిలో మాత్రం అద్భుతమైనటువంటి ల్యాబ్స్ మీకు ల్యాబ్స్ నిర్వహణతో పాటు దానిలోనే దానికి సంబంధించినటువంటి టీచింగ్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ R&D అంటే మీకు అకాడమిక్స్లో కొత్త బుక్స్ కానీ కొత్త కోచింగ్ మెటీరియల్ రూపకల్పన చేయడంలో అద్భుతం ఉండకపోవచ్చు ఆ విషయంలో. కానీ వ్యూహాత్మకమైన విషయాల్లో మాత్రం మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయాల్లో వీరు చాలా ముందుగా ఉంటారు. దానికోసమే ఈ స్ట్రెస్ ఫ్రీ స్పోర్ట్స్ కానీ, ల్యాబ్ ఓరియంటెడ్ కోచింగ్ కానీ, సో ఈ అన్ని రకాల ఫెస్ట్ ఉండడం కానీ వీటన్నిటి మీద కూడా వీరు దృష్టి వహిస్తున్నారు. అది 4 కూడా ప్రధానంగా డే స్కాలర్స్కి సరిపోతుంది. ఆ రెసిడెన్షియల్ వాళ్ళకి అదనంగా 5వ పాయింట్ హాస్టల్. నేను అనేక కాలేజీలు తిరిగాను. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్ ఇగ్నైట్. మీకు హాస్టల్ మెయింటెనెన్స్ సరిగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది. ఈ వాటర్ కూడా నార్మల్ ROR కంటే మీకు ఆల్కలైన్ వాటర్ అని చెప్పి ఆల్కలైన్ వాటర్ను కూడా మీరు వాడతారని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంట్రన్స్ వేస్తే పిల్లల యాక్టివిటీస్లో ఉన్నటువంటి పెద్ద స్లైడ్స్ ఉన్న టీవీస్ మీకు ఇంట్రెస్ట్ వస్తాయి. మీరు హాస్టల్లోకి వెళ్తే మంచి మ్యూజిక్ వస్తుంది. తర్వాత వీళ్ళకు దేని మీద రిస్ట్రిక్షన్ ఉండదు పిల్లలకు. మీరు పిల్లల రిమోట్ ఏసీ రిమోట్స్ చాలా కాలేజీలో ఏసీలు సరిగా వేయరు, కానీ పిల్లల యొక్క రూమ్స్లో ఉండే హాస్టల్ రిమోట్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి. సో కాబట్టి హాస్టల్ విషయంలో కూడా ఇది హైదరాబాద్ ఉండేటువంటి టాప్ 3-4 ఇన్స్టిట్యూషన్లో ఒకటి. కాబట్టి ప్రతి కాలేజీ కూడా ఈ 5 అంశాల ఆధారంగా రేటింగ్. అన్నిటికీ 5 అద్భుతంగా ఉండే కాలేజెస్ ఉండవు. కొన్నిట్లో చాలా బాగుంటాయి, కొన్నిట్లో యావరేజ్ ఉంటాయి, కొన్నిట్లో బిలో యావరేజ్ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ 5 అంశాలు అబవ్ యావరేజే. అడ్మినిస్ట్రేషన్ అండ్ హాస్టల్ విషయంలో ద బెస్ట్. ఇది హైదరాబాద్లో టాప్ మోస్ట్లో 9.5/10కు. మిగతా వాటి కూడా చాలా చాలా మెరుగ్గా ఉన్నాయి. అట్లానే అకాడమిక్స్ ఇవన్నీ కూడా తక్కువ అని చెప్పడానికి లేదు. పబ్లిక్ రిలేషన్స్, యాక్టివిటీసు, ఫెస్ట్స్, సో సంబంధించిన స్పోర్ట్స్, అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కోచింగ్స్ వాళ్ళతో పోలిస్తే వాటిలో కూడా మీకు 9.5 పడుతుంది. అకాడమిక్స్లో కూడా చాలా, అంటే మీకు నీట్కు జేఈ కోచింగ్ ఇచ్చేటువంటి నాన్ కార్పొరేట్ కాలేజీలో పోలిస్తే ఇది హైదరాబాద్ ఉండేటువంటి టాప్ 5, టాప్ 6 కాలేజీలో ఒకటని డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకంటే రిజల్ట్సే అవి మాట్లాడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీ కాలేజ్ ఎంపిక చేసుకునే ముందు మీరు ఇగ్నైట్ కాలేజీని చూడండి, తెలుసుకోండి. కేవలం మేము చెప్పిన వాటి మీద విశ్వాసం కాక ప్రతిదీ మీరు స్వతంత్రంగా వెరిఫై చేసుకొని కాలేజ్ నిర్ణయం తీసుకోండి. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్, దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. రెగ్యులర్గా మీకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఉచితంగా సర్వీస్ చేయబడుతుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.